నమస్తే అండి, వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. నా పేరు శోభారాణి కేత. ఈరోజు చెప్పాలనుకో టిప్ ఏంటి అంటే, చాలా మందికి గ్రే హెయిర్ కంట్రోల్ కోసం ప్యాక్స్ అడుగుతున్నారన్నమాట. సో ఎందుకు ఇన్ని రకాలు చెప్తున్నానంటే, ఎవరికి అవైలబుల్ ఉండే వస్తువులతో వాళ్ళు ప్యాక్ చేసుకుంటారని చెప్తున్నాను అనమాట అండి. ఇది కూడా గ్రే హెయిర్ కంట్రోల్ కోసం నెంబర్ 1 రెమెడీ. సో నెంబర్ 1 అన్నానంటే మనకి ఇదేం దొరకని వస్తువులా, పెద్ద కష్టమా, పెద్ద బడ్జెట్ అంటే కాదు. అందుబాటులో ఉండేవి, అందరికీ దొరికే వస్తువులతో మాత్రమే ఎవ్రీ టైం నేను చెప్తూ ఉంటాను కదా. సో అదేవిధంగా ఈరోజు కూడా మీ ముందుకు వచ్చాను అనమాట. అందుకనే ఇదివరకు రోజుల్లో అయితే గ్రే హెయిర్ చాలా అంటే పెద్దవాళ్ళకే వచ్చేది. ఇప్పుడు నవేడేస్ చిన్నపిల్లలు కూడా వచ్చేస్తుంది. కాబట్టి పిల్లలకి అయినా సరే పెద్దవాళ్ళకైనా ఇప్పుడు నేను చెప్పే ఈ ప్యాక్స్ అనేవి న్యాచురల్గా ఉండేవి మాత్రమే చెప్తూ ఉంటాను. కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా హ్యాపీగా అందరూ వేసుకోవచ్చు. లేడీస్ అయినా వేసుకోవచ్చు, జెంట్స్ అయినా వేసుకోవచ్చు. సో అంత బెస్ట్ రిజల్ట్ వచ్చే ప్యాక్స్ అనేవి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, మెంతులు. చెప్పండి, మెంతులు ఎంత పెద్ద బడ్జెట్ అవుతుందో చెప్పండి. సో అన్ని ప్లేసెస్లో అవైలబుల్ ఉంటుంది కదా. మెంతులు తీసుకుంటాము. దట్ మనకి లో ప్రైస్ కదా, మెంతులు అనేవి చాలా మనకి తక్కువ బడ్జెట్లోనే అయిపోతాయి. సో అలానే కరివేపాకు. సో కరివేపాకు కూడా ఆల్మోస్ట్ అన్ని సీజన్స్లోని అన్ని ప్లేసెస్లో కూడా ఉంటుంది కరివేపాకు కదా. సో ఇది కూడా మనకి లో బడ్జెటే. కాకపోతే ఇక్కడ మెంతులు, కరివేపాకు ఈ రెండు ఏం చేస్తామంటే బాగా ఫ్రై చేసుకుంటాం. ఇలా చూడండి, మెంతులు ఎలా ఉన్నాయంటే ఇక్కడ మనకి బ్లాకిష్ కలర్లో వచ్చేసినాయి కదా. ఈ విధంగా ఫ్రై కూడా కాదు, రోస్ట్ చేసుకుంటాం. మెంతులు అనేవి ఈ కలర్లో వచ్చేంత వరకు అంటే మార్చినట్టుగా మనం రోస్ట్ చేసుకోవాలి. కరివేపాకు కూడా నల్లగా అయ్యేంత వరకు ఈ విధంగా మార్చుకుంటే మనకి మంచి హెర్బల్ హెయిర్ డై అనేది మనకి ప్రిపేర్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా బాగా మాడిన కరివేపాకు అండ్ మనకి మెంతులు ఈ రెండు కలిపి ఏం చేస్తామంటే మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకోండి. ఓకే, కొద్ది క్వాంటిటీ అయితే దంచుకున్నా సరిపోతుంది. లేదు క్వాంటిటీ ఎక్కువ చేసుకోవాలనుకున్నప్పుడు మనం పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు. సో నేను కొద్దిగా పౌడర్ మాత్రం మేము తీసుకొచ్చాను. చూడండి, ఇదిగోండి, చూసారా ఎంత బ్లాక్గా వచ్చిందో. ఇది కొద్దిగా పౌడర్ మాత్రం నేను ప్రిపేర్ చేసుకుని తీసుకొచ్చాను మీకు చూపించడం కోసం. ఈ విధంగా మనకి మెంతులు అండ్ కరివేపాకు రెండు కలిసి అంటే బాగా రోస్ట్ చేసిన తర్వాత వచ్చే పౌడర్ అయితే ఇది మాట. మనకు కావాల్సింది అయితే ఇది ఇందులో. సో చూస్తున్నారు, మన చేతి కూడా బ్లాక్ అయిపోతుంది. జస్ట్ ఇలా ముట్టుకుంటేనే బ్లాక్ అయిపోయింది ఇక్కడ. సో అలాగే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మనకి ఆనియన్. సో ఉల్లిపాయ గురించి కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాము. ఉల్లిపాయ అనేది చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది, ఎస్పెషల్లీ ఫర్ హెయిర్ మాట. సో హెయిర్ గ్రోత్ కావచ్చు, లేదంటే గ్రే హెయిర్ కంట్రోల్ కోసం అవ్వచ్చు, లేదంటే డాండ్రఫ్ కావచ్చు, ఆనియన్ అనేది చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది. సో ఆనియన్ ఎందుకు ఇస్తుందంటే ఆనియన్లో సల్ఫర్ ఉంటుంది కాబట్టి హెయిర్ రీగ్రోత్ రావడానికి చాలా బాగుంటుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది, గ్రే హెయిర్ని కంట్రోల్ చేస్తుంది, డాండ్రఫ్ని కంట్రోల్ చేస్తుంది. సో చూసారా ఆనియన్ బెనిఫిట్స్ ఎలా ఉన్నాయో, అంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఆనియన్లో. అందుకని కంపల్సరిగా ఈ ఆనియన్ జ్యూస్ అనేది మనకు 2 టేబుల్ స్పూన్స్ మాత్రం ఖచ్చితంగా వేయాల్సిందే. 2 టేబుల్ స్పూన్స్ అంటే నేను కొద్ది క్వాంటిటీ మాత్రమే చెప్తున్నాను ఇక్కడ. నేను మీ గ్రే హెయిర్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఆనియన్ అనేది కంపల్సరీ. సో అలా నేను నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మనకి ఉసిరికాయ, ఆమ్లా. సో చూసారా, పెద్ద ఉసిరికాయ. ఈ ఆమ్లా అనేది మనకి ఇంచుమించుగా నవంబర్ డిసెంబర్లో అయితే అన్ని ప్లేసెస్లో ఉంటుంది, కార్తీక మాసంలో ఉంటుంది కదా. ఇప్పుడు నవేడేస్ కూడా మనకు చెప్పాలంటే మార్కెట్లో చాలా అవైలబుల్ ఉంటాయి. మనకి కొంచెం కొద్దిపాటి స్టోర్స్లో మీరు కనుక్కుంటే అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో ఈ ఆమ్లా కూడా తీసుకుంటాము. సో పచ్చిది తీసుకుంటే మనకి ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది, హెయిర్ని షైనింగ్ కూడా చేస్తుంది. అదే డ్రై అయ్యిందంటే ఏంటి మనకి ఆమ్లా పౌడర్. సో మనకు అన్ని సీజన్స్లో ఉండదు అని ఇప్పుడు చెప్పుకున్నాం కదా. మనం సీజనల్ టైంలో ఏం చేయాలి అంటే ఈ ఆమ్లాని తీసుకుని, అంటే కొద్దిగా మనం ఆమ్లా తీసుకుని ఇదంతా పైన ఉన్న స్కిన్ అంతా రిమూవ్ చేసేసి లోపల సీడ్ ఉంటుంది కదా, ఆ సీడ్ని పక్కన పాడేసి, సో ఆ సీడ్ని పక్కన పాడేసి ఈ స్కిన్ అంతా ఏం చేస్తామంటే మనం చక్కగా ఎండబెట్టేసేయండి. చాలా ఎంతో బాగా డ్రై అయితే మనకి ఆమ్లా పౌడర్ ప్రిపేర్ అవుతుంది కదా. సో మనం చేసుకుంటున్నాం కాబట్టి ప్యూర్ ఆమ్లా పౌడర్ అనేది మనకు రెడీ అవుతుంది కదా. హ్యాపీగా మనమే తయారు చేసుకోవచ్చు ఎప్పుడు, సీజనల్ టైంలో. సో అన్సీజన్ అనుకోండి మనకు ఆటోమేటిక్గా ఎక్కడో ప్లేస్లో అయితే దొరుకుతాయి, కొంచెం ట్రై చేయండి. సో ఇప్పుడు మనం పచ్చి తీసుకున్నాము. సో ఆమ్లా జ్యూస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ మన గ్రే హెయిర్ కంట్రోల్ కోసం అన్నమాట. సో ఆమ్లా తీసుకున్నాను. ఆప్షనల్గా మనకి ఏంటంటే పెరుగు. ఇక్కడ పెరుగు కూడా ఎవ్రీ టైం నేను చెప్తూ ఉంటాను కదా, స్కిన్ పర్పస్ మనకి హెయిర్ పర్పస్ కూడా మాయిశ్చర్గా ఉండాలి అంటే పెరుగు అనేది కంపల్సరీగా ఉండాల్సిందే. సో అది మనకు ఆప్షనల్ పెట్టుకున్నాము. సో డ్రై ఎవరికైతే
ఎవరికైతే ఉందో అటువంటి వాళ్ళు కంపల్సరీ యూస్ చేయండి. డ్రైనెస్ లేదు, సిల్కీగా ఉన్న వాళ్ళైతే అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి తెలిసినాయి, ఏ విధంగా మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్నాము అని ఒక ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేయబోతున్నామో ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా, నేనైతే రెడీగా ఉన్నాను, మీరు కూడా రెడీగా ఉన్నారు కదా. సో చూస్తున్నారు కదా, ఆనియన్ తీసుకున్నాను. ఇప్పుడు చిన్నది తీసుకున్నాను అనమాట, జస్ట్ ఫర్ శాంపిల్ కోసం మీకు తెచ్చాను కాబట్టి చిన్నది చూపిస్తున్నాను. సో ఆనియన్ని ఈ విధంగా మనం స్కిన్ అంతా రిమూవ్ చేసేద్దాము. సో ఆనియన్ మీద సమ్ టైమ్స్ మనకి బ్లాక్ ఫంగస్ ఉంటుంది కదా, అది చెక్ చేసుకోండి. ఆ ఫంగస్ ఉన్నట్లయితే మీరు చక్కగా దాన్ని వాష్ చేసుకోండి నీట్గా. లేదు అంటే ఒక లేయర్ తీసేసేయండి. ఫంగస్ ఉన్న మనకి ఒక లేయర్ ఉంటుంది కదా, ఈ లేయర్ మొత్తం తీసేస్తే ఫంగస్ ఉండదు మీకు. సో ఏదైనా సరే మనం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాతనే ఎవ్రీ ప్యాక్ అప్లై చేసుకుంటే మంచిది. సో ఇక్కడ మనకి ఏం ఫంగస్ లేదు కాబట్టి క్లీన్ చేసేసుకున్నాము. ఒకసారి క్లీన్ చేసుకున్నాక మనం స్టార్ట్ చేద్దాం. సో దీని జ్యూస్ కావాలి అంటే మనం ఏం చేస్తాం, ఇప్పుడు క్యారెట్ తురుముకున్నట్టు తురుముకుందాం. సో జ్యూస్ కావాలి కాబట్టి ఈ విధంగా తురుముకుంటే మనకి జ్యూస్ వస్తుంది. సో ఈ విధంగా తురిమేసుకున్న తర్వాత క్వాంటిటీ ఎక్కువ అనుకోండి, ఒకవేళ మన గ్రే హెయిర్ ఎక్కువ ఉన్నది అనుకుంటే ఆనియన్స్ మనం మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకుని అప్పుడు మనం జ్యూస్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనం చేసుకున్నాం కదా, చూద్దాం ఎంత వస్తుందో ఇప్పుడు. ఇలా సో దీన్ని మనం వడకట్టేసుకుందాం. జస్ట్ ఫర్ శాంపిల్లే కాబట్టి మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. సో ఆనియన్ జ్యూస్ అయితే మనకి రెడీ అయ్యిందండి, చూసారా ఈ విధంగా. సో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మాత్రం చేసుకోండి ఇది. ఆనియన్ జ్యూస్ చాలామంది ఏంటంటే స్టోరేజ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. స్టోరేజ్ వద్దు, మీకు ఎప్పటికైతే అవసరమో అప్పటికప్పుడు చేసుకోండి. ఫ్రెష్ ఎప్పుడు మనకి బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది అన్నమాట. సో ఆనియన్ జ్యూస్ అయితే రెడీ. సో నెక్స్ట్ ఏం చేస్తాము, ఇంకొక జ్యూస్ ఏంటి అంటే ఇప్పుడు మనకి ఉసిరికాయ. సో ఈ ఆమ్లాన్ని కూడా మనం సేమ్ ఆనియన్ ఎలా చేసామో అదే విధంగా ఆమ్లాన్ని కూడా ప్రిపేర్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి. సో ఆమ్లా పెట్టుకుంటే మనకి ఏమవుతుందంటే హెయిర్ కూడా చాలా సిల్కీగా తయారవుతుందన్నమాట, బౌన్సీగా తయారవుతుంది. సో రఫ్నెస్ కూడా మనకి ఉండకుండా ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా లోపల సీడ్ ఉంటుంది కదా, నేను అదే చెప్పాను ఇందాక. ఆ సీడ్ని పక్కన పెట్టేసి ఈ ఆమ్లా పీసెస్ అన్నీ మనం బాగా ఎండబెట్టి పౌడర్ చేసుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తాయి అన్నమాట అవి. ఎందుకంటే ప్యూర్ కదా, ఎస్పెషల్లీ ఫర్ గ్రే హెయిర్కి మంచి బెనిఫిట్స్. సో ఉసిరికాయ అనేది మన హెయిర్కి అంత మంచి బెనిఫిట్స్ ఇస్తుంది, ఎస్పెషల్లీ ఫర్ గ్రే హెయిర్. సో ఇంకా ఆల్మోస్ట్ సీడ్ అయితే వచ్చేస్తుంది కాబట్టి ఇంకా ఆపేస్తున్నాను. సో దీనిని కూడా మనం వడకట్టేసుకుందాం. చూస్తున్నారా, ప్యూర్ మనకి ఆమ్లా జ్యూస్ అయితే ప్రిపేర్ అయ్యింది ఇక్కడ. సో ఇప్పుడు మనకి 2 జ్యూసెస్ ఉన్నాయి ఇక్కడ, ఆనియన్ జ్యూస్ అండ్ మనకి ఆమ్లా జ్యూస్. ఇప్పుడు జ్యూసెస్ అయితే రెడీ కదా. నెక్స్ట్ మనం ఏం చెప్పుకున్నాం ఇప్పుడు, పౌడర్స్. సో మనకి మెంతులు కరివేపాకు రెండిటితోని ప్రిపేర్ చేసిన పౌడర్ ఉంది కదా, ఇది చూసారా, ఈ పౌడర్ని ఇందులో మనం యాడ్ చేసుకుంటాము. ఓకే, నేను కొద్ది క్వాంటిటీ తెచ్చాను కాబట్టి ఈ క్వాంటిటీ మొత్తం వేసేస్తున్నాను. సో ఈ విధంగా మొత్తం వేసేస్తున్నాను చూడండి. సో ఎప్పుడు నేను ఎవ్రీ టైం ఏం చెప్తూ ఉంటాను, ఐరన్ కంటైనర్లో మాత్రం మిక్స్ చేసుకోండి. ముందు రోజు నైట్, మార్నింగ్ వచ్చేసరికి మనకి క్వాంటిటీ కూడా పెరుగుతుంది అని చెప్తున్నాను కదా. సో ఇది బౌల్లో కాకుండా ముందు రోజు నైట్ ఇలా మిక్స్ చేసుకుంటే మీకు మార్నింగ్ వచ్చేసరికి చక్కగా థిక్కిష్ పేస్ట్లా తయారవుతుంది. ఎందుకంటే క్వాంటిటీ కూడా పెరుగుతుందని చెప్పాను కాబట్టి ఇంత పలుచగా లేకుండా మీకు థిక్గా తయారవుతుంది. సో పెరుగు అనేది ఆప్షనల్ అని చెప్పాను కదా, కంపల్సరీ కాదు. మీకు రఫ్నెస్ ఎవరికైతే ఉందో వాళ్ళకి మాత్రమే పెరుగులు యాడ్ చేసుకోండి. లేదు రఫ్గా లేదు, బాగానే సిల్కీగా ఉంది అనుకునే వాళ్ళు మాత్రం ఇది ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు చూస్తున్నారా మనకి ఎంత ప్యూర్గా ఉన్న బ్లాక్ హెన్నా రెడీ అవ్వింది కదా. ఇందులో ఎక్కడైనా కెమికల్స్ మనం యూజ్ చేసామా, లేదు కదా. చూడండి కంప్లీట్గా ఓన్లీ ఇందులో ఏమున్నాయి, మెంతులు, కరివేపాకు, అలానే ఆమ్లా జ్యూసు, అలానే ఆనియన్ జ్యూసు. ఈ 4 ఇంగ్రీడియంట్స్తో మనం చక్కగా హోమ్ మేడ్ బ్లాక్ హెన్నా అనేది ప్రిపేర్ చేసుకున్నాము. ఓకే, ఇదే ముందు రోజు నైట్ మనం ఐరన్ కంటైనర్లో మిక్స్ చేసుకుంటే ఎలా ఉంటుంది, బ్లాక్గా బాగా థిక్గా తయారవుతుంది కదా. సో ఇప్పుడైతే మీకు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో తెలిసింది కదా, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో చూసారు కదండి ఎంత చక్కగా ప్రిపేర్ అవ్వింది కదా మనకి. చాలా అంటే ఎటువంటి కెమికల్స్ లేకుండా హోమ్ మేడ్ బ్లాక్ హెన్నా ప్రిపరేషన్ ఎంత ఈజీగా ఉంది కదా. కాకపోతే మనకి స్టోరేజ్ చేసుకోవాల్సినవి ఏంటి అంటే మెంతులు, కరివేపాకు మనకి పౌడర్ చేసుకుని స్టోరేజ్ చేసుకుంటే ఎన్నాళ్ళైనా ఉంటుంది, అది ఈజీ కదా. ఈ జ్యూస్ అనేది అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పౌడర్ అనేది మనం ఎప్పుడైనా ఎన్నాళ్ళైనా ఉంటుందంటే మనకు 6 months సరిపోతుంది కదా మనకి. కాబట్టి చక్కగా మెంతుల్ని, కరివేపాకుని బాగా మార్చి
అంటే బ్లాకిష్ కలర్ వచ్చేంత వరకు మార్చి నల్లగా అవ్విన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకోండి. ఈ పౌడర్ అనేది ఫిల్టర్ చేసుకుంటే అంటే జల్లించుకున్నట్లయితే చాలా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా వస్తుంది. కాబట్టి ఈ పౌడర్ అనేది మనకి తలకి చాలా చక్కగా స్మూత్గా అంటుకుంటుంది అన్నమాట. సో నేను చెప్పినట్టుగానే ఈ ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ అవ్వకుండా నూకలా ఉన్నది అంటే మాత్రం హెయిర్కి అంటుకోదు. సో మనకు మార్కెట్లో దొరికేవి ఎలా ఉంటాయి, వెరీ స్మూత్ పౌడర్స్లా ఉంటాయి కదా, అంత స్మూత్ పౌడర్స్లా చేసుకుంటేనే మనం ప్రిపేర్ చేసుకున్న హెన్నా నీట్గా అంటుకుంటుంది కూడా, లేదంటే అంటుకోదు. ఒక చిన్న రఫ్నెస్ ఉందనుకోండి హెయిర్కి అంటుకోకుండా పడిపోతుంది అన్నమాట. సో మీరు వర్క్ అవ్వట్లేదు అనుకుంటారు. అది పట్టుకోవాలి అంటే మనం ప్రిపేర్ చేసిన పౌడర్ కూడా జల్లించుకున్నట్లయితే చాలా మెత్తగా పౌడర్ అవుతుంది. కాబట్టి ఆ పౌడర్ అనేది ఈ జ్యూసెస్లో చాలా ఈజీగా మిక్స్ అవుతుంది. అలా మిక్స్ అవుతున్నప్పుడు మాత్రమే మన హెయిర్కి ఈజీగా అంటుకుంటుంది. నూకలా ఉంటే మాత్రం అంటుకోదు. ఈ కేర్ అనేది కంపల్సరీ తీసుకోండి. ఓకే, సో ముందు రోజు నైట్ అనేది మనం ప్రిపేర్ చేసుకున్నాము. సో ఎందులోని ఐరన్ బౌల్లో మిక్స్ చేసుకున్నాము. మార్నింగ్ వచ్చేసరికి మనకి బ్లాకిష్ కలర్ పేస్ట్ అనేది కొంచెం క్వాంటిటీ కూడా ఇంక్రీజ్ అవ్వింది కదా. సో ఇప్పుడు మనం ఏ విధంగా అప్లై చేసుకుంటాము, ఎవ్రీ టైం నేను ఏం చెప్తూ ఉంటానంటే నీట్గా ఉండాలి. హెయిర్ అవ్వచ్చు, స్కాల్ప్ అవ్వచ్చు, ఎటువంటి స్వెట్ లేకుండా ఎటువంటి ఆయిల్ లేకుండా క్లీన్గా ఉంటేనే మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ అనేది నీట్గా అబ్జార్బెన్స్ ఉంటుంది. అబ్జార్బెన్స్ ఉంటేనే రిజల్ట్ ఉంటుంది కదా. సో అందుకని నీట్గా షాంపూ వాష్ చేసుకుని దాని నెక్స్ట్ డే మనం అప్లై చేసుకోవాలి ఈ ప్యాక్. సో ఎలా అప్లై చేసుకోవాలంటే బ్లాక్ హెయిర్కి అక్కర్లేదు, మనకి ఎక్కడైతే గ్రే హెయిర్ ఉందో ఆ ప్లేస్లో మాత్రమే అప్లై చేసుకోండి. బ్లాక్ హెయిర్కి అయితే రిమైనింగ్ అవసరం లేదు కదా. సో ఎంతసేపు ఉంచాలంటే అట్లీస్ట్ ఒక 45 మినిట్స్ వరకు అలానే ఉంచాలి. సో అందరికీ ఒకటే క్వాంటిటీ సరిపోతుందా అంటే కాదు కదా. మీకున్న గ్రే హెయిర్ని బట్టి మనం క్వాంటిటీ మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇందులో ఏం చేసాము, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆనియన్ జ్యూస్ వేసుకున్నాము, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆమ్లా జ్యూస్ వేసుకున్నాము, అలానే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మనకి ఈ రెండు మిక్స్ చేసిన పౌడర్ వేసుకున్నాం కదా. ఇదే క్వాంటిటీలో అంటే ఈక్వల్ క్వాంటిటీస్లో వేసుకోండి. పౌడర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఓకే, ఈ జ్యూసెస్ అనేవి ఈక్వల్ తీసుకోండి, పౌడర్ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇది కూడా మనకి ముందు రోజు నైట్ కొంచెం పల్చగా కలుపుకున్నట్టయితే మార్నింగ్ వచ్చేసరికి థిక్కిష్ పేస్ట్ అవుతుంది కదా. ఆ పేస్ట్ అనేది చాలా చక్కగా మనకి హెయిర్కి పడుతుంది. ఓకే, ఈ విధంగా 45 మినిట్స్ వరకు అలానే ఉంచేసి తర్వాత ఏం చేస్తారంటే ఆర్డినరీ వాటర్తో వాష్ చేసుకోండి. ఎందుకంటే ముందు రోజు మనం షాంపూ వాష్ చేసుకుంటాం కాబట్టి దాని నెక్స్ట్ డే ఆర్డినరీ వాటర్తో వాష్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా రిపీటెడ్గా అట్లీస్ట్ ఈ వీక్లీ వన్స్ కానీ చేసుకున్నట్లయితే 2-3 మంత్స్లో ఆల్మోస్ట్ గ్రే హెయిర్కి చెక్ పెట్టచ్చు అనమాట. సో నేను చెప్పే టిప్స్ అన్ని లేడీస్కి జెంట్స్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి. సో నేను చెప్పే టిప్స్ అన్ని మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణి కేత.